చిరుతకు చిక్కామా ప్రాణాలతో బయటపడడం కష్టమే. అదే చిన్నారులైతే ఆశలు వదులుకోవాల్సిందే. కానీ నంద్యాల జిల్లాలో చిరుత నోటికి చిక్కిన చిన్నారి చివరి క్షణంలో ప్రాణాలతో బయటపడింది. నంద్యాల జిల్లా శ్రీశైలం దోర్నాల మధ్య చిన్నారుట్ల చెంచుగూడెంలో చిరుతపులి కలకలం సృష్టించింది. రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న చిన్నారి అంజమ్మను చిరుతపులి ఎత్తుకెళ్లింది. నోట ఖర్చుకుని పరుగులు పెట్టింది. సమీపంలోనే ఉన్న చిన్నారి తండ్రి గమనించి కేకలు వేయడంతో చిన్నారిని పొదల్లో వదిలేసి వెళ్ళింది చిరుత. ఇంట్లో ఉన్న పిల్లని అమ్మాయిని ఎత్తుకుని బయటకు వెళ్ళిపోయాను సార్. ఇంకా అమ్మాయి బయట అరుస్తుంటే నేను బయటకు వెళ్ళిపోతున్నాను. దాని వెంట కుట్టినాను. నైట్ ఉట్టే ఆ పిల్లని తిండి పడేసి వెళ్ళిపోయింది చుట్ట. నేను అమ్మాయి పిల్లని ఎత్తుకుని నైట్ హాస్పిటల్ పోయి ఇంజక్షన్ లేపించుకుని మళ్ళీ నైట్కి వెళ్ళొచ్చినాను సార్. చిన్నారి గొంతు దగ్గర చిరుత నోటితో ఖర్చుకుని తీసుకువెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని సున్నిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిరుత దాడితో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు స్థానిక గ్రామస్తులు. చిన్నారొట్టలో చిరుత దాడి ఘటనతో చెంచులు ఆందోళనకు దిగారు. శ్రీశైలం దోర్నాల మధ్య రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ పొడవునా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఐటీడీఏ, అటవీ అధికారులు తమ కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఎంత వేడుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతాల్లో కరెంటు సౌకర్యం లేకపోవడంతోనే చిరుతలు వచ్చి మనుషులపై దాడులు చేస్తున్నాయని అంటున్నారు. మరి బయట పడుకున్న చిరుతపులు వచ్చి దాడి చేసి మరి వాళ్ళు గాయాలయ్యి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్న చెంచులను గుర్తించాల్సిన బాధ్యత ఉన్నది. అయితే జిల్లా కలెక్టర్ స్పందించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఫారెస్ట్ అధికారులు చెంచుల పట్ల వైఖరిగా వ్యవహరిస్తున్నారు. ఇది బాధాకరం. మరి కనీసము వారికి కరెంట్ ఇవ్వడానికి ఫారెస్ట్ అధికారులు మరి చూపించలేదు. ఫారెస్ట్ ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్న కరెంటుకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. దాడి చేసిన ఏదైతే ఉన్నదో మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. చిన్నారుట్లలోని స్థానిక చెంచలు అటవీ ఉత్పత్తులు సేకరించి అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ సమయంలో పెద్ద పులులు, చిరుతలు వారికి తారసపడుతూ ఉంటాయి. గతంలో స్థానిక అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతలు, పులులు, కుక్కలు, మేకలను ఎత్తుకువెళ్లి తిన్న సందర్భాలున్నాయి. ఇప్పుడు ఏకంగా చిన్నారిపై దాడి చేయడంతో స్థానికుల్లో అలజడి రేపింది.